ఇలాంటి రిజల్ట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఏడేళ్లు ఎదురు చూశారు. ఫైనల్ గా కల్కితో సాలిడ్ హిట్ ఇచ్చాడు డార్లింగ్. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సినిమాల కౌంట్ పెరిగింది కానీ హిట్ లిస్ట్ పెరగలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. కానీ సలార్ సినిమా మాత్రం ప్రభాస్ కు కంబ్యాక్ ఫిల్మ్ అయింది. ఈ సినిమా మాసివ్ హిట్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లను అందుకోలేకపోయింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కాలేదని చెప్పుకొచ్చారు. కానీ లేటెస్ట్ గా వచ్చిన కల్కి మాత్రం బాహుబలి తర్వాత క్లీన్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిన కల్కి 10 రోజులు కాకముందే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు చేరువైంది. నైజాంలో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 242 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అటు తమిళంలో 24 కోట్లు కొల్లగొట్టింది. బాలీవుడ్ మార్కెట్ లో 164 కోట్లు రాబట్టింది. మలయాళంలో 15 కోట్లు వసూలు చేయగా కన్నడ ఇండస్ట్రీలో 25 కోట్లు రాబట్టి ప్రభాస్ గత చిత్ర తాలూకు చిత్రాల రికార్డు బద్దలు కొట్టింది. ఓవర్సీస్ పరంగా చూస్తే నార్త్ అమెరికాలో $14.5 మిలియన్ గ్రాస్ తో ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. మొత్తంగా 9 రోజుల్లో 800 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయింది కల్కి. ఈ కలెక్షన్స్ తో అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ సాధించే దిశగా పరుగులు తీస్తోంది. మళ్ళీ వీకెండ్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద నంబర్ కనిపించే అవకాశం ఉంది. మొత్తంగా బాహుబలి 2 తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చేరుకొని క్లీన్ హిట్ గా నిలిచింది కల్కి. ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూలు రాబడుతుందని అంటున్నారు.